ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యముని వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క కరుణా వాత్సల్యత చేత, తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ చేత గడిచినటువంటి దినములన్నీ కూడా ఆయన కృప రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినం ఆయనను స్తుతించినట్లు, ఆయనను మనం కీర్తించినట్లు, ఆయనకు కృతజ్ఞులముగాను, ఆయనకి ఇష్టలముగాను, ఆయన చిత్తము చేయువారులముగాను మనం జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించినారు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు చూపిన కృప కొరకై, ఆయన కనికరమ కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి కృతజ్ఞులముగాను, ఆయన చిత్తమును చేస్తూ దేవునికి ఇష్టలముగా మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము మొదటి వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు మాట్లాడుచున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు, యెహోవా ఆజ్ఞలను బట్టి, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా మనం ఆనందించినప్పుడట మనము ధన్యులముగా ఎంచబడుతున్నాం. మన బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఆజ్ఞలను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చినటువంటి మాటలను బట్టి అధికముగా మనం ఆనందించాలట. వాటిని బట్టి అధికముగా మనం ఆనందిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను స్తుతించుచు మనం ఉండినప్పుడు దేవుడు మనలను ధన్యులనుగా ఎంచుతున్నాడంట. ఇంకా కింద వాక్యములను మనం చదువుకున్నప్పుడు 112వ అధ్యాయంలో 2-3 వచనాలను మనం చదువుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడుతున్నదనగా, వాని సంతతి, ఎవరి సంతతి? యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞల యందు ఆనందించి దేవుని స్తుతించేటువంటి వారి సంతతి భూమి మీద బలవంతులుగా మార్చబడతారట, వారు దీవించబడతారట. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యమును నిలుచును అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతున్నది. దైవనామానికి మహిమ కలుగునగాక. సంపదను, ఆశీర్వాదమును, దీవెనను, కలిమిని, అనగా ఆరోగ్యమును, సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించువానిగా మన దేవుడు కనబడుచున్నాడు. ఎప్పుడట? దేవుని మనం స్తుతించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను బట్టి మనము సంతోషిస్తూ మనం నడుచుకునేటప్పుడు దైవనామానికి మహిమ కలుగునగాక. ఆయన ఆజ్ఞలను బట్టి మనం ఆనందించాలటండి. ఆయన ఆజ్ఞలను బట్టి మనం అధికముగా, కొంచెముగా కూడా కాదు, ఆనందించండి అని వ్రాయబడటం లేదు, అధికముగా ఆనందించండి అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఇలాగున అధికముగా దేవుని ఆజ్ఞలను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన మాటలను బట్టి, ఆయన మనకిచ్చిన వాక్యమును బట్టి, ఆయన మనకు చేస్తున్న ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన మన పట్ల దినదినము చూపుతున్న తన కరుణ వాత్సల్యతను బట్టి మనము దేవుని స్తుతించచ్చు, ఆయనను కీర్తించచ్చు. ఆయన మాటలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించినప్పుడట ప్రభు మనలను ధన్యులనుగా ఎంచి, ప్రభు మనలను ఆశీర్వదించి, సంతతిని దేవుని యందు ఆనందించి దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వారి సంతతిని, వారి కుమారులను, కుమార్తెలను, వారి వంశపు వారిని అందరినీ కూడా దేవుడు భూమి మీద బలవంతులుగా మారుస్తాడట, దీవిస్తాడట, ఆశీర్వదిస్తాడట. వారి కుటుంబాల్లో సంపదను దేవుడు అనుగ్రహిస్తాడట, ఆరోగ్యమును దేవుడు అనుగ్రహిస్తాడట. వారి నీతట నిత్యము నిలిచి ఉంటుందటండి. దేవునామానికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో అనేక మంది లోకమును బట్టి ఆనందించేటువంటి వారు కలరు. లోకములు ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి వాటికి ఆకర్షింపబడి వాటి యందు సంతోషాన్ని వెతుక్కునేటువంటి వారు కలరు.
మనుషులలో, మనుషుల యొక్క తుచ్చమైనటువంటి ప్రేమలో, ఆ మోసకరమైనటువంటి ఆ ప్రేమలో, మోసకరమైనటువంటి ఆ మాటలలో సంతోషాన్ని వెతుక్కునేటువంటి వారు కలరు. లేకపోతే ఆట పాటల యందు, అల్లరితో కూడినటువంటి వాటి యందు సంతోషాన్ని వెతుక్కునేటువంటి వారు కలరు. కానీ మనమైతే దేని యందు ఆనందించాలని వాక్యం సెలవిస్తున్నదనగా ఆయన ఆజ్ఞలను బట్టి మనం ఆనందించాలట. ఆయన మనకు దేవుడై ఉన్నాడు కనుక మనము దేవునికి స్తుతి చెల్లించాలట. ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి అధికముగా మనం ఆనందించి, ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు కనుకనే మనము దేవుని స్తుతించి ఆయన యందు మనం ఆనందించాలట. అప్పుడు దేవుడు కుటుంబాలను ఆశీర్వదిస్తాడట. కుటుంబాల్లో ఉన్నటువంటి సంతానమును, కుమారులను, కుమార్తెలను, వంశపు వారిని అందరినీ కూడా దేవుడు దీవించుకుంటూ వెళ్తాడట. వారి నీతి, వారికి ఉండేటువంటి కృప, నీతి నిత్యము నిలిచినట్లుగా దేవుడు వారి కృప చూపిస్తాడట. కనుక ఈ చివరి దినాల్లో దేవుని స్తుతించుచు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనం అధికముగా ఆనందించాలి. దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి. లోకమును బట్టి, పాపమును బట్టో, ఉన్నటువంటి ధనమును బట్టో, ఉన్నటువంటి జనబలమును బట్టో మనం ఆనందించే వాళ్ళముగా, సంతోషించే వాళ్ళముగా కాక, దేవుని బట్టి, దేవుని వాక్యమును బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి మనం అధికముగా ఆనందించినప్పుడు దేవుడు తన కృపతో మనల్ని కనికరిస్తాడు. సంపద, కలిమి నిత్యము వారి కుటుంబాల్లో ఉండినట్లుగా దేవుడు ఆరోగ్యమును, సంపదను, సమస్త విధములైనటువంటి దీవెనలను కుటుంబాల్లో ఉండినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక అట్టి కృపతో, అట్టి కనికరమతో ప్రభు మనలను, కుటుంబాలను నింపి దేవుని వాక్యమునందు, దేవుని ఆజ్ఞలయందు, ఆయన మనకు దేవుడై ఉన్నాడు కనుకనే మనం అధికముగా ఆనందిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లుగా ప్రభు మనకందరికీ సహాయం చేయనట్లుగా కన్నులను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కన్నులను మూసుకొని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైనటువంటి నీ మాటను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, నీ యందు ఆనందించినప్పుడు, నీ వాక్యమును బట్టి, నీ ఆజ్ఞలను బట్టి మేము ఆనందించాలని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. అలాగనే మేము ఆనందించినప్పుడు కుటుంబాలను మీరు ఆశీర్వదించదరని, కుమారులను, కుమార్తెలను, వంశపు వారిని అందరినీ, సంతానం అంతటిని మీరు ఆశీర్వదించదరని, కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానమును, సంపదను, ఆరోగ్యములను మీరు అనుగ్రహించదరని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. అటు విధముగా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల్లో ఉంటున్నటువంటి కొరతలను తీర్చండి, అవసరతలను తీర్చండి. కుమారులను, కుమార్తెలను, వారి వంశపు వారిని, వారి సంతానం అంతటిని, కుటుంబీకులందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ యందు భయభక్తులు కలిగి నేను స్తుతించుచు, నీ ఆజ్ఞలను బట్టి, నీ వాక్యమును బట్టి మీరు మాకు దేవుడై ఉన్నారు కనుకనే మేము అధికముగా ఆనందించే వారులుగా మమ్మల్ని మార్చటి హృదయం, అటువంటి మనసు మాకు ఇచ్చి మీరు ఆ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.